చాలా నెక్స్ట్ లెవెల్. ఉపేంద్ర గారు అమెరికా చాలా మంది ఉన్నారు కదా, క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నాయి? అన్నింటి దానికే ప్రయారిటీ ఉందండి, మీరు చూస్తే తెచ్చిపోద్ది. అంటే క్యారీ చేశారా అంతమంది ఆర్టిస్టులు అనే లోకేష్ కనకరాజు? అదే చూడాలి, మీరు ఎంత ఎంత బాగా క్యారీ చేశారు అనేది చూడాలి. ఇట్స్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఎక్కడన్నా లాగ్ సీన్స్ ఏమైనా ఉన్నాయండి? జీరో లాగ్. ఐ డోంట్ థింక్ యూ గైస్ కెన్ గెట్ బోర్డ్ ఎనీవేర్, ఎక్కడ కూడా. బట్ యా, ఇప్పుడే కూలీ చూసి వస్తున్నా. కూలీ పవర్ హౌస్ అన్నట్టే ఉందన్న సినిమా. పవర్ హౌస్ అన్న, మీరు పవర్ హౌస్ లోకి వెళ్ళి కూర్చున్నట్టు అనిపిస్తుంది. వోల్టేజ్ తో షాకులు కొడతాయి. అలానే లోకేష్ మా సినిమాల్లో డ్రగ్స్ ఎలా అయితే చూపిస్తాడో, డ్రగ్స్ చుట్టూ స్టోరీ నడుస్తుంది కదా, ఈ సినిమాలో మనకు డ్రగ్స్ ఎక్కేస్తాయి. ఇలా కొట్టుకొని డ్రగ్స్ ఎక్కిచ్చేసుకోవచ్చు, అంత బాగుంది సినిమా. అసలు రజనీకాంత్ గారి స్టైల్, ఆయన స్వాగ్, ఆయన ఫోన్ తీస్తే స్టైల్, ఆయన సిగరెట్ వెలిగిస్తే స్టైల్, ఆయన నడిస్తే స్టైల్, ఆ స్వాగ్ ప్రతి సినిమా కంటే ఈ సినిమాలో ఇంకా స్పెషల్ గా ఉంది, ఇంకా బాగుండింది. ఇక నాగార్జున గారి క్యారెక్టర్ గురించి ఏం చెప్పాలన్నా, నాగార్జున గారిని చూస్తున్నంత సేపు అబ్బా ఏమున్నాడు రాబోయ్ అనిపించేలా ఉంది. కింగ్ నాగార్జున, టాలీవుడ్ కిన్నాళ్ళు కింగ్ నాగార్జున, ఇప్పటి నుంచి ఆల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి కింగ్. ఎందుకు అంటే మీరు పవర్ హౌస్ సినిమా చూడండి, పవర్ హౌస్ క్యాస్ట్, పవర్ హౌస్ సాంగ్స్ మొత్తం అన్న, పవర్ హౌస్ స్టార్స్, పవర్ హౌస్ స్టోరీ, పవర్ హౌస్ బీజిఎం, మొత్తం పవర్ హౌస్ ఉందన్న. లోపల ప్రతి క్యారెక్టర్ కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అసలు రజనీకాంత్ స్టైల్ మాత్రం అలా బొచ్చలేదు, బట్ స్టిల్ ఆ మూమెంట్ కూడా ఇస్తాడన్న రజనీకాంత్. అసలు పాత రజనీకాంత్, వింటేజ్ రజనీకాంత్ ని మనం చూస్తాం అంతే. ఇన్ఫాక్ట్ డిఏజింగ్ చేసి అప్పటి రజనీకాంత్ ని కూడా చూపిస్తారు, అదైతే ఇంకా హైలైట్. అప్పటి రజనీకాంత్ ఏది 90s 80s ఆ రజనీకాంత్ ని కూడా చూపిస్తారు మనకి. తలైవా, బ్లైండ్ గా తలైవా. ఆగస్ట్ 14th, రేపు ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే. కూలీలకి విడుదల, కూలీ ఫ్రీడమ్. థియేటర్స్ బ్లాస్ట్ కాదన్నా, వోల్టేజ్, హై వోల్టేజ్ తో షాకులు కొడతాయి. జనాలు డ్రగ్స్ ఎక్కించుకొని బయటకు వస్తారు. అన్నా ఐమాక్స్ తక్కువ అన్న, ఊరా మాస్ ఉందా నా లోపల అన్నా. ఫస్ట్ చిక్కిట సాంగ్ వచ్చినప్పుడు ఒక్కడు కింద సీట్లలో కూర్చొని లేడు, దానిలో డాన్స్ వేసినాం. రిలీజ్ కి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో అలా డాన్స్ వేసినాం మేము. మోనిక ఆ పాటకు కూడా డాన్స్ చేసినాం. రజనీకాంత్ ఉపేంద్ర గారు ఉన్నారు, అమీర్ ఖాన్ గారు ఉన్నారు, నాగార్జున గారు ఎలా అనిపించారు ఇంత పెద్ద కాస్టింగ్? అన్న ఇంత పెద్ద కాస్టింగ్ లోకేష్ గారు ఇలా మళ్ళా వచ్చలేదు, ఇంత సునాయాసంగా వెన్నతో పెట్టిన విద్య అన్నట్టు హ్యాండిల్ చేసిరన్న. ఇలా ఈజీగా ప్రతి క్యారెక్టర్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ అనిరుద్ధ్ దానికి తగ్గట్టు ప్రతి క్యారెక్టర్ ని ఇలా పైకెత్తేసాడు. ఎందుకు అంటే ప్రతి క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడల్లా ఒక బీజిఎం తో ఇంట్రడ్యూస్ చేసిండు. అంటే 5 క్యారెక్టర్లు ఉన్నాయి, నాగార్జున గారు కానీ, రజనీకాంత్, ఉపేంద్ర, శోభిన్, ప్రతి వాళ్ళకి ఒక కొత్త బీజిఎం ఇచ్చి ఇంట్రడ్యూస్ చేసిండు అన్న. అసలు మళ్ళా బీజిఎం లో అన్నిట్లో ఉపేంద్ర గారికి ది బెస్ట్ బీజిఎం పడింది. ఒక క్లాసికల్ టచ్ ఇచ్చి, ఒక రీమిక్స్ రీటచ్ ఇచ్చి, ఒక రిట్రో మ్యూజిక్ ఇచ్చి, అసలు ఉపేంద్ర గారికి పడిన బీజిఎం మాత్రం సినిమాలో ఎవరికి పడలే. దాని తర్వాత నాగార్జున గారితో ఆ విలనిజం తో, ఆ యాటిట్యూడ్ తో, ఆయనకున్న చరిష్మాని వాడుకొని ఐ యామ్ ద డేంజర్ సాంగ్ వాడిను. ఆ సాంగ్ లో నాగార్జున గారు స్టెప్పులు వేస్తారన్న, సిగరెట్ ఇంకా మందు గ్లాస్ పట్టుకొని స్లీవ్లెస్ చేసుకొని. అసలు ఆయన కింగ్. ఎందుకో మీరు పవర్ హౌస్ కూలీ చూడండి అయ్యా, మీకు అర్థమైపోతుంది అంతే. ఎలా ఉంది అనకన్నా, చాలా బాగుందన్న. నల్లరిక రొంప పసి, మొత్తం పసి అంతా తీరిపోయింది. చాలా బాగుంది నల్లరిక మూవీ. ఇంత తమిళ్లో అయితే సూపర్ ఉంది మూవీ. తమిళనాడు మొత్తం దద్దరిల్లిపోతుంది, ఒక ఫెస్టివల్ నడుస్తుంది అక్కడ. రజనీకాంత్ గారు ఈ సినిమాలో ఒక డైలాగ్ వేస్తారు, నన్ను టచ్ చేస్తే చిరంజీవి వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు, మహేష్ బాబు వస్తాడు, ప్రభాస్ వస్తాడు అని. ఆ డైలాగ్ తో థియేటర్ మొత్తం కేరింతలు దద్దరిల్లిపోయింది అనమాట. సో అంటే నాగార్జున గారు చాలా రోజుల తర్వాత ఒక విలన్ క్యారెక్టర్ చేశారు. సో ఆయన మోస్ట్ వైలెన్స్ విలన్ అన్నారు, ఎలా అనిపించింది మరి ఆయన క్యారెక్టర్? అంటే డాన్ అండి ఆయన. అందులో డాన్ ఆల్రెడీ ఇంతకు ముందు డాన్ సినిమా చేశారు కదా, అందులో నెగిటివ్ రోల్ చేస్తుంటే బాగున్నాం. సో ఈ సినిమాతోనే నెగిటివ్ రోల్ చేస్తున్నారేమో జగపతి బాబు లాగా. సో ఆయన రోల్ కి ఆయన న్యాయం చేశారన్న. ఒక డైరెక్టర్ ఇద్దరికి సమానమైన స్పేస్ ఇవ్వాలంటే మాత్రం సినిమా బాగా ఇచ్చారన్న. ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. రజనీకాంత్ గారి మూవీ కాబట్టి, కూలీ అనే మూవీ రజనీకాంత్ గారి మూవీ కాబట్టి ఆయన బేస్ చేసుకుని వస్తారు కాబట్టి. మంది స్టార్ కాస్ట్ ఉన్నారు, ఉపేంద్ర గారు, నాగార్జున గారు, శోభిన్ షాహీర్, అమీర్ ఖాన్, వీళ్ళ పర్ఫార్మెన్స్ స్టార్ కాస్ట్ ఎలా ఉంది? ఎవరిది తగ్గలేదన్న, అందరి పర్ఫార్మెన్స్ బాగుందన్న. ఇంకా అందరికన్నా కొంచెం ఎక్కువ చేశాడు అనిపించచ్చు అన్న. మంజుమల్ బాయ్స్ ఆయన, శోభిన్ సాయిలు ఆయన కొంచెం ఆయనకి ఎక్కువ ఇచ్చారు అనమాట.
సో ఆయన కొంచెం తగ్గించి ఉండాల్సింది ఎంత విక్రమ్ కి ఎల్సీయూ లో పార్ట్ ఏమైనా పెట్టాడా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఏమన్నా? అట్లేం లేదు, సినిమాకి ఇక్కడ వరకే కంప్లీట్ చేశాడు, నెక్స్ట్ పార్ట్ 2 ఉందని చిన్న హింట్ ఇచ్చాడు అంతే. సో హైలైట్స్ ఏమున్నాయి సినిమాలో? సినిమాలో హైలైట్ రజనీకాంత్ అన్న, ఆయన కోసమే సినిమాకి వచ్చినాం, రజనీకాంత్ అన్న హైలైట్. నాగార్జున గారు ఆయన డామినేట్ చేస్తారా విలన్ రోల్ లో? మరి లేదు, ఆయనకి విలన్ రోల్ ఇవ్వాలి కాబట్టి ఆయన ఇచ్చారు, ఆయనకి ఎక్కువ స్పేస్ ఇచ్చారు. యాక్సెప్ట్ చేస్తారమ్మా నాగార్జున విలన్ రోల్? ఫస్ట్ టైం కదన్న, వస్తుందన్న. జగపతి బాబు చేశారు, శ్రీకాంత్ చేశారు, చాలా మంది చేశారు కదన్న. ఆయన ఇంకేదో సరైన లో ఉంటాడు కదా హీరో ఆది పినిశెట్టి, ఆయన కూడా చేశారు. సో ఈ నాగార్జున గారికి ఇది కొంచెం నెక్స్ట్ మళ్ళీ విలన్ ఆర్పర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. నాగార్జున గారి కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కూలీ. నాగార్జున గారు విలనిజం చూపెట్టారు, ఆయన మాస్ అమ్మ మొగుడు అని చూపెట్టాడు. ఈ మూవీలో సుత్తి సీన్ ఉంటది, దయాల్ క్యారెక్టర్ ని 8 years ఆయన పక్కన మోసం చేస్తాడు కాబట్టి నాగార్జున గారిని సుత్తి సీన్ లో చంపేస్తాడు. కాబట్టి చావడైన రజనీకాంత్ గారిని మళ్ళీ బతికిస్తాడు. వేరే లెవెల్ ఉంటుంది మూవీ మాత్రం. లోకేష్ గారి సినిమా అంటేనే యాక్టర్స్ రజనీకాంత్ కాదు, ఎవరైనా కోపి ఎవడైనా చెప్తున్నాను. లోకేష్ గారి సినిమా అంటేనే క్యారెక్టరే గుర్తొస్తుంది. మన మూవీకి వెళ్తే యాక్టర్ గుర్తుకు రాడు. ఒక నగరం, ఒక ఖైదీ, ఒక మాస్టర్, ఒక విక్రమ్, ఒక లియో, ఒక కూలీ, ఎవరైనా మనకి ఆర్టిస్టులు గుర్తుకు రారు, క్యారెక్టర్సే గుర్తొస్తాయి. పార్ట్ ఆఫ్ ఎల్సీయూ ఇది. ఎవడబ్బ సొత్తు కాదు ఆ టాలెంట్. లోకేష్ అన్న సినిమాలో ఉంటుంది వైలెంట్. ఒకప్పుడు ఇండియాని చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియన్ సోషల్ మీడియాని చెక్ చేస్తున్నాడు మన నాగార్జున. రిటైర్మెంట్ అఖిల్కి ఉంటుంది, జైకి ఉంటుంది, కానీ రిటైర్మెంట్ నాకు బ్రోక్ ఉండదు, ఎప్పటికీ బ్రోనే. దండం పెట్టి చెప్తున్నా అమలా మేడం, నాగార్జున ఇలా బయటకు నిలబెడితే ఎవరో తండ్రి బదులు మన్మధుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా. థియేటర్ ని గుడిగా భావించి వచ్చి మా తలైవా దర్శనం చేసుకోండి. ఇట్స్ ఫెంటాస్టిక్. ఇట్స్ యాజ్ పీస్ఫుల్ యాజ్ గోయింగ్ టు తిరుపతి అండ్ లుకింగ్ అట్ లార్డ్ వెంకటేశ్వర. యాక్టింగ్ అన్ని కాదండి, దర్శనం. మీరు దర్శనం చేసుకోవడానికి వెళ్తే వచ్చేస్తారు కదా, తృప్తిగా బయటకు వస్తారు. ఫ్యాన్స్ రజనీ వస్తే చాలండి, పెట్టాల్సిన అవసరం అన్ని అంత కష్టపడక్కర్లేదు. మీరు ఒకరు రజనీ ఒక్కరి కోసం వస్తే ఇంకెంతమంది ఉన్నారు. సో మీరు మెయిన్ గుడికి వెళ్తే మిగతా గుళ్ళు కవర్ చేసినట్టు వచ్చి కవర్ చేసాడు. చేతులు ఇలా అనడం, హెయిర్ స్టైల్ అనడం ఎలా అనిపించింది అన్న ఇంకొకసారి? అసలు బ్యాక్ భాష మళ్ళీ అవన్నీ కాదండి. మీరు ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే వెంకటేశ్వర బాగున్నాడు అంటారా? లేదు కదా. ఏ గుడి దర్శనం ఆ గుడి దర్శనమే. బ్రహ్మాండంగా ఉంది, తృప్తిగా ఉంది. మీరు కూడా ఇలా టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి సినిమా చూడండి. చేస్తాడేమో. ఇప్పుడు అవన్నీ వద్దండి, ఫస్ట్